హాయ్ అండి. ఇప్పుడు మీరు చూస్తున్నది మన పంజాబ్లోని సర్దార్లో పవిత్రమైన దేవాలయం. దీనిని సత్గ్రంథ్ అంటారు. ఇప్పుడు మనకు గుడిలో దేవుళ్ళు ఎలా ఉంటారో అలాగే ఇది వాళ్ళకు గుడి లాంటిది. ఇది మనకు కనిపిస్తున్నటువంటిది సర్దార్ల సద్గ్రంథన. సిక్కులు ఎక్కువగా వీటి ముందరే నమస్కారం చేస్తూ ఉంటారు. వీరు వీటికి పూజలు అలాంటివి ఏమైనా సమర్పించాలన్నా ఇక్కడే చేస్తూ ఉంటారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఫోటోలు అంతా వాళ్ళ మతానికి సంబంధించిన వారు. వీరు గురునానక్జీ మొదటగా వీరే ఈ సిక్కుల సర్దార్ల సామ్రాజ్యానికి రాజు. మొత్తానికి వీరే ఉన్నారు. ఆ తర్వాత వీరు రెండవ వారు, వీరు మూడవ వారు, అలాగే వచ్చేసి వీరు నాలుగవ వారు. శ్రీ గురు రామదాస్ ది వీరి పేరు. వీరి పేరు వచ్చేసి వీరు అర్జున్ దాస్ జీ. వీరి పేరు వచ్చేసి గురు హర్భజన్ సింగ్. అలాగే ఆ తర్వాత వచ్చేసి వీరి పేరు వచ్చేసి గురు హర్రావ్. అన్నిటికంటే వీళ్ళు సిక్కులు మతానికి అందరికన్నా చిన్నవాళ్ళని వీళ్ళందరూ వచ్చేసి వీటికి మొత్తం 12 ఇది గోల్డెన్ టెంపుల్ అంటే చూసి ఉంటారు చాలామంది. వచ్చేసి నుంచి అక్కడ చూపిస్తున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఇది 12 ఒక గురువు ఇస్లాం మతం కోరాలని అప్పట్లో ఉన్నవారు ఇస్లాం కాస్త క్రూరత్వంగా ప్రవర్తించారు. వీరి మీద కొందరి చేతులు నరకడము, అలాగే వచ్చేసి వాళ్ళను నిలువులా చీర్చడము, ఆ తర్వాత వచ్చేసి మంటల్లో వేడి నీటిలో కూర్చోబెట్టి కింద మంట పెట్టి కాల్చడము, ఆ తర్వాత పళ్ళ చక్రాల మధ్యలో వేసి 2 చక్రాల మధ్యలో నలపడము, ఆ తర్వాత అలా చేసిన వారి ముస్లింలో ఉన్న కొంతమంది వాళ్ళ సోదరులకు ఇనాం ఇచ్చుట. ఇది కూడా గోల్డెన్ టెంపుల్ ఫోటో నుండి. ఇది కూడా అలాగే జరిగినటువంటి ఒకటి. ఇది సిక్కుల్లో యుద్ధంలో జరిగినటువంటి వీరుల్లో తన తల నరికి యుద్ధం పోరాడినది వీరి పేరైతే నాకు కూడా అంతా తెలీదు. ఇది మొత్తం వాళ్ళ హిస్టరీ. గురు గోవింద్ జీ సింగ్ వీరి మత ప్రచారం ఎలా జరిగింది, వీళ్ళ సామ్రాజ్యం ఎలా నిలబడింది అనేది మొత్తము ఇందులో రాసిందండి. వీళ్ళు యుద్ధాల్లో ఇలాంటి ఖడ్గాలు వాడేవారు. అందుకే వీటి జ్ఞాపకార్థం గుర్తుగా వీళ్ళు ఇలా గురుద్వారాలో ఇలా ఉంచుకుంటారు, అందరికీ చూపిస్తుంటారు. ఇట్లా తలవార్లు మనం బల్యాలు అంటాం. नौ नंबर की आना यहाँ मंदिर के लिए देनी है, ठीक है, जो भी कोई आता है जब तुम आया तुम बैठा रहा से आया मैं ना उधर हाँ तुम जा काम थोड़ा सेवा लगी देते यार तुम बैठो रहे
ਮੇਰੇ ਕਹਿੰਦੇ ਪਛਾਣ ਮਿਲਿਆ ਸ਼ਕਲ ਜੀ ਲੋਕਾਂ ਦਾ ਐ ਨਾ ਲੋਕਾਂ ਸੇਰ ਵਿੱਚ ਲੋਕਾਂ ਹੀ ਮਤਲਬ ਲੋਕਾਂ ਜੀ ਮੇਰਾ ਵੀ ਫੋਟੋ ਵਾਈ